ఏకదంతాయ అంటే ఒక దంతం కలవాడు అని. అసలు గణేశునికి ఏకదంతాయ అనే పేరు ఎలా వచ్చింది? పదండి తెలుసుకుందాం. ఒకరోజు మహాదేవ్ తన కుమారులైన గణేష్ మరియు కార్తికేయులని పిలిచి ఆ ధ్యానంలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూసుకోమని చెప్తారు. తండ్రి ఆజ్ఞను పాటిస్తూ గణేష్ మరియు కార్తికేయ కాపలా కాస్తూ ఉంటారు. ఇంతలో గణేశునికి బాగా ఆకలి వేసి పార్వతీమాత ఇచ్చిన లడ్డూలు తింటూ ఉంటాడు. అదే సమయానికి విష్ణు అవతారమైన పరశురాముడు మహాదేవ్ని కలవడానికి వస్తారు. కానీ గణేష్ మరియు కార్తికేయ పరశురాముని లోపలికి వెళ్ళనివ్వడు. బాలుడైన గణేషుని మాటలు పట్టించుకొని పరశురాముడు ముందుకు వెళ్తాడు. కార్తికేయ మరియు గణేశులు మాటలు ఆపడానికి ప్రయత్నించిన పరశురాముడు వినడు. ఆగ్రహం చెందిన పరశురాముడు గణేశునిపై తన పాశుపతంతో దాడి చేస్తాడు. ఆ పాశుపతం మహాదేవి యొక్క ఆయుధమని గణేశుడు దానికి తల ఉంచుతాడు. ఆ పాశుపతం వేగంగా వెళ్లి గణేశుని యొక్క దంతాన్ని ఖండిస్తుంది. ఆ విషయం గ్రహించిన మహాదేవ్, పార్వతీమాత, నందిగన్ అందరూ అక్కడికి వస్తారు. అంత జరిగిన గణేశుడు మాత్రం పరశురాముకి ఎగనెస్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడాడు. తనదే తప్పు అని, దీనంతటికి కారణం తనే అని ఒప్పుకుంటాడు. తన పేషెన్సీ, తన వినమ్రతను చూసి పరశురాముడు తన తప్పు తెలుసుకుంటాడు. తర్వాత పరశురాముడు గణేశుని దగ్గరికి వచ్చి ఇలా ఆశీర్వదిస్తాడు. ఈ విరిగిన దంతంతో భవిష్యత్తులో నువ్వు ఒక పెద్ద మహాగ్రంథాన్ని రచిస్తావు అని. ఆ మహాగ్రంథమే భగవద్గీత. అండ్ అలా అప్పటి నుంచి గణేశుని ఏకదంతాయ అని పిలుస్తారు.